హలో అండి, అందరికీ నమస్తే. ఇంట్లో సంపాదన నిలవాలంటే పాటించవలసిన నియమాలను అయితే మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చర్యలు తీసుకోవడం వలన సంపద శ్రేయస్సు నిలబడతాయి. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇంట్లో శుక్రవారం నాడు 11 గవ్వలను తీసుకొని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టడం వలన ఆ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక లక్ష్మీదేవి, గణేశుడు బొమ్మలతో తయారు చేసిన నాణ్యాలను పూజా మందిరంలో పెట్టి పూజించి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా పూజా స్థలంలో శ్రీ యంత్రాన్ని కూడా స్థాపించాలి. ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఓం శ్రీం లేదా ఓం హ్రీం శ్రీం అనే కుబేర యంత్రాన్ని కూడా క్రమం తప్పకుండా 105 నిమిషాలు జపించడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇక కనకదార సూత్రం పఠించడం వలన ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. అదేవిధంగా 5 తమలపాకులలో 5 లవంగాలు పెట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఇక ఆ తర్వాత ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడదీయాలి. ఇలా వేలాడదీయడం వలన ఇంటికి శ్రేయస్సు, సంపద, ఆనందం లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లువిరుస్తాయని చెప్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడింది. ప్రతిరోజు కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల సంపదలకు అధిపతి అయిన కుబేరుడు అనుగ్రహం కలుగుతుందని, డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని, తద్వారా కుటుంబానికి సుఖ సంతోషాలు వస్తాయని చెప్తున్నారు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇదే సమయంలో మనం ఇంట్లో డబ్బులు దాచిపెట్టే బీరువా విషయంలో, లాకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అవి సరైన దిశలో లేకపోతే కూడా ధన నష్టం జరుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలని, అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని చెప్తున్నారు. ఎల్లో కౌరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను 7 తీసుకుని ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం వలన దరిద్రం మన దరిదాపుల్లోకి రాదు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది. కారణంగా ప్రశాంతత కూడా లభిస్తుంది. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఈ విధంగా చేస్తే సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఫోటో విష్ణు పాదాల దగ్గర పెట్టుకున్న డబ్బు చేతిలో నిలుస్తుంది. శనివారం రావి చెట్టు ఆకును కోసి శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద టీ అనే అక్షరాన్ని రాసి దగ్గర ఉంచుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా ఈ నియమాలన్నీ పాటించడం వలన మీ ఇంట్లో డబ్బులు నిలబడతాయి. మీరు ఎంత సంపాదించినా కూడా మీ ఇంట్లో డబ్బులు నిలబడడం లేదంటే, సంపద పెరగడం లేదంటే ఈ విధంగా ఈ నియమాలన్నీ పాటించడం వలన ఖచ్చితంగా మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. అదేవిధంగా డబ్బు కూడా నిలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.